ప్రత్యేకమైన కార్యక్రమం 5వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్కి వచ్చినటువంటి కలెక్టర్స్ అందరికీ స్వాగతం. అదే సమయంలో ఇక్కడ సెక్రటరీస్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, జిల్లాలో ఉండే యంత్రాంగం, అదే సమయంలో కాన్స్టిట్యున్సీ కానీ మండలం కానీ గ్రామ స్థాయి వరకు మనం ఏం చేస్తున్నామో అందరికి అవగాహన ఉండాలని అందరినీ ఆన్లైన్లో ఉండమన్నాం. కమ్యూనికేషన్ కానీ క్లారిటీ కానీ యూనిఫామ్గా ఉండాలి. ఎక్కడ ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఒకే ఆలోచనతో ముందుకు పోయేదానికి మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే టైం టు టైం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మీనింగ్ఫుల్గా ఉండడానికి, ఏదో ఒకప్పుడైతే కలెక్టర్స్ కాన్ఫరెన్సే పెట్టేవాళ్ళు కాదు. నేను ఎప్పుడూ మీ అందరికీ చెప్తా ఉంటాను, ఐఎమ్ ఏ స్టూడెంట్. లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరైతే మాకు అన్నీ తెలుసని అర్థం వస్తే అక్కడి నుంచే పతనం ప్రారంభమవుతుంది. ఎవరు చెప్పినా అది కానీ మన విధిని నిర్వహించడంలో ఉపయోగపడితే, సమాజానికి మంచి జరిగితే దాన్ని అడాప్ట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడుండే సహచర క్యాబినెట్ మినిస్టర్స్ కానీ, అదే మరి ముందుండే కలెక్టర్స్ కానీ, ఇంకొక పక్కన యంత్రాంగం కానీ అందరికీ బాధ్యత ఉంది. ఈరోజు మనందరం కూడా బాధ్యత, జవాబుదారితనం, రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాం. ఆ రెస్పాన్సిబిలిటీస్ డెలివర్ చేయడానికి ఎక్కడికక్కడ మనం క్లారిటీ ఇస్తున్నాం. నా లెక్క ప్రకారం ఒకప్పుడు ఇదే అడ్మినిస్ట్రేషన్లో సాధ్యం అనుకుంటే ఈరోజు సాధ్యమని నిరూపించాం. అందుకే ఈసారి నేను ఈ స్ట్రక్చర్లో నేను అందరితో మాట్లాడుతున్నా. కడవను నాకుండే అనుభవంతో ఏదైతే మెరుగైన ఫలితాలు వస్తాయో దానికి ప్రాధాన్యత ఇస్తున్నా. ఫీడ్బ్యాక్ కలెక్టర్స్ తీసుకుంటున్నాం, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తీసుకుంటున్నాం, సెక్రటరీస్, మంత్రివర్గం బయట అందరితో తీసుకొని ఎప్పటికప్పుడు నేను కూడా అర్థం చేసుకొని అధ్యయనం చేసుకొని ముందుకు పరిస్థితికి వస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఈసారి స్ట్రక్చర్ ఆఫ్ ది మీటింగ్ మీరు ఒకసారి చూస్తే జిఎస్టిపి, కేపిఐస్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఇది మొదటి సబ్జెక్ట్ మనం పెట్టుకున్నాం. ఆ డీటెయిల్స్ వచ్చినప్పుడు నేను మీకు ఒక ఎంతవరకు వచ్చాం, ఎక్కడున్నాం, నేను చాలాసార్లు చెప్పాను. ఒక పని చేసాం పని కోసం కాకుండా నిర్దేశించిన లక్ష్యాల కోసం ఎట్లా పనిచేస్తున్నాం, ఏదో ప్రాసెస్ కోసం పనిచేయడం కాకుండా అవుట్కమ్స్ ఏ విధంగా వస్తున్నాయి. దెర్ ఈజ్ ఎ బెంచ్ మార్క్ నేషనల్ లెవెల్లో, దెర్ ఈజ్ ఎ బెంచ్ మార్క్స్ ఇంటర్నేషనల్ లెవెల్. ఈరోజు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంది. ఇది WHO 2030కి సాధించాలని పెట్టుకున్నారు. అదే సమయంలో భారతదేశం కూడా ఇందులో సిగ్నేటరీ అయినప్పుడు మనం ఏం చేయగలుగుతాం, వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ సబ్జెక్ట్ అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్. మనం పనిచేస్తున్నాం, ఏ స్టేక్ హోల్డర్స్కి అయితే మనం పనిచేస్తున్నామో వాళ్ళలో సాటిస్ఫాక్షన్ లేకుండా పనిచేస్తున్నాం. అంటే ఎక్కడో సంథింగ్ ఈజ్ మిస్సింగ్. అందుకే నాతో మొదలుకొని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకొని మనం చేసే పని వల్ల ప్రజలు మనతో కలిసి వస్తున్నారా లేదు కూడా ఎప్పటికప్పుడు చూడాలి. స్టేక్ హోల్డర్స్ అందరినీ దానికోసమే పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ తీసుకున్నాం. ఇవన్నీ చేయాలంటే ఒకప్పుడు చాలా డిఫికల్ట్గా ఉండేది. నేనైతే 4వ సారి ముఖ్యమంత్రి అయినా 95 టెక్నాలజీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను టెక్నాలజీని ఒక ప్యాషన్గా అడాప్ట్ చేసుకున్నా. అప్పట్లో టెక్నాలజీ మెచ్యూర్ కాలేదు, ఇప్పుడు టెక్నాలజీ మెచ్యూరిటీ వచ్చింది. ఈ ఆఫీస్, ఫైల్స్ డిస్పోజల్, PGRS,
గ్రీవెన్సెస్ రావడం అనేది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏ డిపార్ట్మెంట్లో ఎక్కువ గ్రీవెన్స్ వచ్చాయంటే దెర్ ఆర్ 2 ways అగైన్. ఒకటి ఫైనాన్షియల్, 2 నాన్ ఫైనాన్షియల్. ఫైనాన్షియల్ ఎప్పుడు యాస్పిరేషన్స్ ఉంటాయి. నేను నిన్న కూడా చూశాను, పార్టీ ఆఫీస్కి వెళ్తే 15,000 పెన్షన్ ఇస్తున్నాం. 15,000 పెన్షన్ ఇస్తే నా దగ్గరికి వచ్చి ఇది చాలదు, ఇంకా ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా ఇవ్వాలని అడిగారు. తప్పులేదు, దట్ ఈస్ అన్ యాస్పిరేషన్. కానీ మనం కన్విన్స్ చేయాలి వాళ్ళని. మనం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు చాలామందికి ఓకే అన్నీ అయిపోతాయి అనుకుంటారు. అలాంటప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి. రెండోది, ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్ వ్యవస్థలో ఉండే లోపాలు కానీ వ్యవస్థని దుర్వినియోగం చేయడం కానీ, దీనివల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. అందులో భాగంగా రెవెన్యూ. ఇవన్నీ వచ్చినప్పుడు నాకు ఇక్కడ మీ అందరితో కూడా చెప్తూ ఉంటాను, పై నుంచి కింది వరకు ఫైల్ డిస్పోజల్ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడం, నా దగ్గర లేకుండా వేరే వాళ్ళకి పంపించేయడం అనే యాంగిల్కి వచ్చేసారు. దీంతో ఏమైందంటే ఇటీవల కాలం చూస్తే ఇంకా సాటిస్ఫాక్షన్ రాలేదు. ఇప్పుడు ట్రాకింగ్, ఎవరు ఏ విధంగా డిస్పోజ్ చేశారో అందరూ వింటున్నారు కాబట్టి అందరికి క్లారిటీ ఉండాలి. మీకే కాకుండా మీ కింది వాళ్ళకు కూడా వింటే మీరు గైడ్ చేస్తే వాళ్ళు పికప్ అవుతారు ఇంకా ఈజీగా. అందుకే చెప్తున్నా, అందరికీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నాం. రేపటి నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కంపల్సరీగా ఏదైతే ఇవన్నీ పెట్టిన తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీస్ కూడా ఉపయోగించి ఎవరైతే రాస్తారో ఆ ఆర్డర్స్ ఆటోమేటిక్గా ఉంటాయి అక్కడ. టుమారో అతను తప్పు చేశాడు, మిస్చిఫ్ చేశాడంటే ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇప్పుడు లింక్ ఫైల్స్ కూడా లేని పరిస్థితి. డిస్పోజ్ చేస్తున్నారు, ఆ ఫైల్ ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు. అలాంటి వ్యవస్థకి మనం ఈరోజు నుంచి ఎండ్ చేసి ఒక మంచి సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్లో ఉండే పర్ఫార్మెన్స్ కానీ పీజీఆర్ఎస్ కానీ రెండు కూడా నేను మీకు అందరికీ రిపీటెడ్గా చెప్తున్నాను. రాబోయేది డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్ గవర్నెన్స్. నేను ఈ మాట వాడుతున్నాను మీ అందరితో. మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, ఎండ్ అవుట్కమ్ రావడం లేదు. మీరు బాగా చేశామని అనుకుంటున్నాం, నేను కూడా, కానీ ప్రజలు మెచ్చడం లేదు. ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేసామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఈజ్ సంథింగ్. ఒక డిపార్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉంది, ఒక డిపార్ట్మెంట్ ఇంకా పికప్ కాల. ఇలాంటివి కూడా సమస్యలు ఉన్నాయి. అందుకే నేను వారానికి ఒక 3-4 గంటలు డేటా మీద కూర్చుంటాను. ఆ డేటా మీద కూర్చున్నప్పుడు నాకు ఒక అవగాహన వచ్చేస్తూ ఉంది. వచ్చినప్పుడు ఎక్కడ నేను ఫోకస్ చేయాలి, గవర్నమెంట్ ఫోకస్ చేయాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ. మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన డిఫరెంట్ ఫీల్డ్లో నుంచి వచ్చిన స్ట్రగుల్ అవుతున్నాడు బ్రహ్మాండంగా. నేను చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. మేము ఉద్యోగాలు ఇచ్చాం, ఎన్నో సంవత్సరాలుగా ఒక కోరిక. మొన్నే డిఎస్సి చేశాం. ఎన్ని పిటిషన్లు రావాలనో అన్ని కంప్లైంట్స్ వచ్చి, రిట్లు వచ్చి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వస్తే 31 కేసులు ఫినిష్ చేసి నిన్న వాళ్ళకందరికి ఉద్యోగాలు ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే హిస్టారికల్ మీటింగ్ అనిపించింది. అంత మునుపు డిఎస్సి పెట్టాం, దానికి ఇదే అన్ని రిట్లేసి గందరగోళం చేస్తే అన్నీ కూడా క్లియర్ చేయించాం. అక్కడికి వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా ఒక కానిస్టేబుల్, మీరు గుర్తుపెట్టుకోవాలి, మమ్మల్ని ఒక రిక్వెస్ట్ అడిగాడు. సార్ నాకు ఉద్యోగం వచ్చింది, హ్యాపీ, మా ఊరికి రోడ్డు లేదు, ఆ రోడ్డు చేస్తానని అడిగాడు బాబురావు. నేను డిప్యూటీ సీఎం గారు అక్కడే ఉన్నారు కాబట్టి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారిదే కాబట్టి నేను చెప్పాను. వారు అక్కడి నుంచి డిపార్ట్మెంట్కి మెసేజ్ ఇచ్చి
దానికి 3.9 crores కాస్ట్ అవుతుందని చెప్పి ఎస్టిమేట్స్ తీసుకొచ్చి మీటింగ్లోనే అనౌన్స్ చేశాం. దట్ ఈస్ ది రెస్పాన్స్. మీరు గుర్తుపెట్టుకోవాలి, బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే మీకుండే అధికారాలని దుర్వినియోగం చేయడం కాదు, సద్వినియోగం చేయడం. ఇలాంటి ప్రతి ఒక్కరిలో ఒక ప్రోయాక్టివ్ గవర్నెన్స్. ఈరోజు ఊరికే పెట్టుబడులు రాలేదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడో ఒక విత్తనం వేశారు హెచ్ఆర్ మినిస్టర్ గారు లోకేష్ గారు, ఎక్కడ అమెరికాలో గూగుల్కి. వాళ్ళు ఇండియాలో పెట్టాలనుకుంటే ఎవరు గుర్తొచ్చాడు? మనమే గుర్తొచ్చాం. దానికి కూడా మళ్ళీ పర్ఫార్మెన్స్ ఉంది. గ్రీన్ ఎనర్జీ, కాస్ట్ ఎఫెక్టివ్ ఎనర్జీ, దానికి మనం దోహదం చేశాం. దోహదం చేసినప్పుడు వాళ్ళు ఆలోచించి ఫస్ట్ టైం రిఫార్మ్స్ వచ్చిన తర్వాత $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నానికి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల, చేసే పర్ఫార్మెన్స్. ఇక్కడికి వచ్చినప్పుడు మీకు అందరికీ ఇదే కాకుండా డేటా లేక్ తీసుకొచ్చాం. ప్రతి ఒక్క సిటిజన్ డేటా, ఫ్యామిలీ డేటా, డేటా అంతా కూడా రియల్ టైం. మీ ఫైల్స్ అన్నీ కూడా ఇంకా నాకు కొన్ని ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో జనవరి కట్ ఆఫ్ డేట్, ఫైల్స్ అన్నీ ఆన్లైన్లోనే ఉంటాయి. అక్కడి నుంచి ఇంకా ఎవరిని ఇంట్లో పెట్టుకుంటే దే విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. అన్నీ ఆన్లైన్కి రావాలి. రెండోది, ఆల్ సర్వీసెస్ విల్ బి ఆన్లైన్. దానికి కట్ ఆఫ్ డేట్ పెట్టాం. కొంతమంది ఇంకా కూడా ఆఫ్లైన్లో ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు. ఇలాంటివన్నీ పోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం పోయిన విధానం మీరు ఒకసారి చూస్తే అవేర్ తీసుకొచ్చాం. ఎక్కడికక్కడ సెన్సార్స్ పెట్టాం, ఐఓటీ డివైసెస్ పెట్టాం. అరౌండ్ 42 పారామీటర్స్. మీకు డేటా కావాలంటే రియల్ టైం మీ కంప్యూటర్లో ఉంది. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చాం. మీరు ఏదైనా డెసిషన్ మేకింగ్ కావాలంటే రియల్ టైం మీ జిల్లాకు సంబంధించింది, మీ గ్రామానికి సంబంధించింది, ఒక సమస్యకు సంబంధించింది మీరు తీసుకునే పరిస్థితి తీసుకొస్తున్నాం. నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పాను, వీఆర్ అన్ ఇన్స్పైరింగ్ టైం. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేస్తే ఏదైనా సాధ్యం. అది మనం చేసుకుంటా పోతే ఈజీ అవుతుందని చెప్పాను. ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరే చూస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక సబ్జెక్ట్, మనం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని డిఫెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు అన్నీ మళ్ళీ నేను ఢిల్లీకి పోయి మాకు హెల్ప్ చేయమని కూటమి ప్రభుత్వాలు అడిగితే వాళ్ళు నాకు ఫస్ట్ నేను ఒక విష్ లిస్ట్ ఇస్తే వాళ్ళు కౌంటర్ విష్ లిస్ట్ ఇచ్చి, ముందు మీ దగ్గర అకౌంట్స్ అన్ని సరిగా లేవు, మీకు డబ్బులు ఇచ్చాం, దానికి మీరు లెక్కలు చెప్పలేదు, ముందు ఆ లెక్కలు చెప్పండి తర్వాత మాట్లాడమంటే మళ్ళీ వచ్చి అవన్నీ క్లియర్ చేసి డబ్బులు లేవు, క్లియర్ చేశాం, ఫేజ్డ్ మేనర్గా చేసుకొని ఇప్పటికీ రైలు ఎక్కించాం. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి. ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. మీకు కొన్ని అవసరాలు ఉంటాయి, కానీ అవసరాల కంటే ఆ డబ్బుల్ని ఉపయోగించుకొని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనకి ఏ విధంగా అభివృద్ధికి ఉపయోగపడతాయో దాన్ని వర్కౌట్ చేయాల్సిన అవసరం. దానికోసం ఇది పెట్టాం, ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్. నేను ఎప్పుడు కూడా మీకు ఒక మాట చెప్పాను, ఈ ప్రభుత్వం మొట్టమొదటి సంక్షేమం. మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం, సూపర్ 6 అమలు చేస్తామని. ఈరోజు మీరు ఒకసారి చూస్తే రెట్రాస్పెక్ట్ ఎఫెక్టివ్గా పెన్షన్లు ఇచ్చాం. 4,000, 6,000, 10,000, 15,000. అక్కడి నుంచి ప్రతి నెల మొదటి తారీఖున ఇస్తున్నాం. పేదల సేవలో మన అందరం పోయి కూడా మళ్ళీ ఇస్తున్నాం, అంటే రీఎన్ఫోర్స్ చేయడానికి మళ్ళీ చేస్తున్నాం. ఒకప్పుడు జీతాలు కానీ ఉద్యోగస్తులకు పెన్షన్లు కానీ ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఈరోజు అవి రెండు కూడా రెగ్యులేట్ చేసి మొదటి తారీఖున అవసరమైతే ఆ రోజు హాలిడే అయితే 1 డే ఇన్ అడ్వాన్స్ ఇస్తున్నాం. రెండో ప్రోగ్రాం మీరు చూస్తే తల్లికి వందనం. దాన్ని కూడా అందరికీ, 2 పిల్లలుంటే 2 పిల్లలకి, అందరికి 3 ఉంటే, కొంతమంది 6 మంది 7 మంది వచ్చిన కూడా ఉన్నారు.
భవిష్యత్తులో నాకు అనిపించింది వాళ్ళే ఈ దేశ భక్తులుగా తయారవుతారు. ఎందుకంటే పాపులేషన్ తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు మామూలుగా మనం పాపులేషన్ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నాం. ఎక్కువ మంది మినిమం 3 children 2 children మాట్లాడుతున్నాం. దానికి ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క అన్నదాత సుఖీభవ రెండో ఇన్స్టాల్మెంట్ ఇచ్చాం. అక్కడి నుంచి వాళ్ళు కూడా మోటివేట్ చేసి ఇంకా కొన్ని సమస్యలు నేను మాట్లాడుతాను, దాన్ని కూడా జయప్రదం చేశాం. ఇంకొక పక్కన దీపం 2 కానీ, అదే మరి శ్రీశక్తి కానీ, ఇది కాకుండా మెగా డిఎస్సి, నిన్న కానిస్టేబుల్స్, ఇవి అదర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. అభివృద్ధి ఒక పక్కన, రెండో పక్కన సంక్షేమం. అభివృద్ధిలో మీరు వచ్చినప్పుడు ఇప్పటికి మీరు చూస్తే మొన్నే నాకు విశాఖపట్నంలో ఐఎమ్ వెరీ హ్యాపీ 13,26,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకి ఆసక్తి చూపించారు. అప్పటికే 8,80,000 కోట్ల రూపాయలు క్యాబినెట్ క్లియర్ చేశాం. ఇవన్నీ మీరు అందరూ ఇక్కడ ఉన్నారు. దానిపైన మీరు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అది అమలు చేసే బాధ్యత జిల్లా కలెక్టర్ది. ఇంతవరకు ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నాం, క్లియరెన్స్ అన్ని డిలే అవుతున్నాయి. ఇంకొక పక్క ప్రాజెక్ట్ అంతా కూడా చాలాసార్లు తిరిగి కొంతమంది రావడం మానేస్తున్నారు. అలాంటి సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. అందుకే మనం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాం. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది. ఈరోజు అవన్నీ మనం చేసే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ ఏ విధంగా లాజికల్గా తీసుకెళ్తారు, ఏ కలెక్టర్ ఏ ప్రాజెక్ట్ ఎంత స్పీడ్లో తీసుకెళ్లారు, మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, పెట్టుబడులు పెడితే వాళ్ళని తక్కువగా చూడడం. ఏదో నేను కలెక్టర్, నేను మంత్రి కాబట్టి పెట్టుబడులు పెట్టే వాళ్ళందరూ కూడా మా దగ్గరకు నిలబడుకోవాలి, వెయిట్ చేయాలి అనే యాటిట్యూడ్ పోవాలి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరు సహకరించినా వాళ్ళకు మనం అండగా ఉండి గౌరవించే విధానంతో ముందుకు పోతేనే సాధ్యం అవుతాయి. ఏ రాష్ట్రానికి రాని పెట్టుబడులు ఇక్కడ మనకు వస్తున్నాయంటే దానికి కారణం మన విధానంలో. ఒకప్పుడు పెట్టుబడులే వచ్చేటివి కాదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా నేను ముందే చెప్పాను, సూపర్ 6 కానీ ఎంపవరింగ్ పీపుల్. ఈరోజు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంపవర్మెంట్ కోసం ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ప్రొవైడ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే అందరికీ యూనిఫామ్గా సూపర్ 6 తీసుకొచ్చాం. ఎస్సీస్ ఉన్నారు, ఎస్టీస్ ఉన్నారు, బీసీస్ ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు. వీళ్ళందరినీ ఏ విధంగా మనం ఎంపవర్ చేయాలనో దాన్ని ఒక సిస్టమేటిక్గా మనం ఎంపవర్ చేయడం కోసం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టాం. ఇంకొక పక్క సర్ఫ్ ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్గనైజేషన్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. 30 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించిన వ్యవస్థ ఈరోజు సింగిల్ ఐఆర్ఆర్కి తీసుకొస్తున్న అర్బన్, మెప్మా, డాక్రా 2 కూడా దీన్ని లాజికల్గా తీసుకుపోయే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలు కూడా మనం మాట్లాడదాం. ఇంకొక పక్క ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ కానీ, ఇంకొక పక్క హౌసెస్, అదే మరి కనీస అవసరాలు ప్రతి ఒక్క ఇంటికి ఏం కావాలనో అవి కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. దాని మీద మీరు ఫోకస్ పెట్టాల్సిన అవసరం, దాన్ని డిస్కస్ చేద్దాం. P4 కూడా వినూత్నమైన కార్యక్రమం. ఈరోజు P3 ఉంది. నవ్ వీఆర్ గోయింగ్ P4. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. ఈ సమస్య వచ్చింది కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఉండే ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అడ్మినిస్ట్రేషన్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మినిస్టర్స్, ప్రజాప్రతినిధులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా అపోజిషన్ పార్టీస్ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విధానాలు ఎప్పుడు ఈ దేశానికి గుర్తింపు వచ్చింది? స్వాతంత్రం వచ్చింది 1947. ఎందుకు 91 వరకు ప్రపంచం మొత్తం మన దేశాన్ని గుర్తించలేదు? ఎక్కడికి పోయినా తక్కువగా చూసేవాళ్ళు. మీరేమి చేయలేరు, మీరు చేతగాని వాళ్ళు, మీరు పర్ఫార్మెన్స్ చేత కాదు అని చూసేవాళ్ళు. మొట్టమొదటిసారిగా ఆలోచన విధానం మారింది ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత.
అంతవరకు ప్రతి ఒక్కరూ మాట్లాడి సిద్ధాంతాలు మాట్లాడాం. సిద్ధాంతాలు మనుషులకు తిండి పెడదు. విలువలు కావాలి. విలువలు వేరే, సిద్ధాంతాలు వేరే. ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలంటే రోడ్లు బాగుండాలి, కరెంట్ ఉండాలి, లేకపోతే వాళ్ళకు మెరుగైనటువంటి విద్య ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అక్కడి నుంచి మన ఆలోచన విధానం మారింది. 95లో టెక్నాలజీ వచ్చింది. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం. అక్కడి నుంచి మనకు విండ్ ఫాల్ గెయిన్ కింద డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చింది. యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే దేశం భారతదేశం. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఇచ్చారు. ఈరోజు ప్రపంచం మొత్తం గర్వించే విధంగా మనం ముందుకు పోగలుగుతున్నాం. ఎవరిని మాట్లాడినా ఇండియాని ఇగ్నోర్ చేయలేం. ఎన్ని సంవత్సరాలు ఇవన్నీ? 70 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు గడిచిపోయినాయి. లాస్ట్ 25 ఇయర్స్లో ఈ ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళాం. ఆర్థిక సంస్కరణల ఉద్దేశం ఏంటి? కాంపిటేటివ్ ఎకానమీ. ఏ పని చేసినా సమర్థవంతంగా పనిచేయడం కోసం ఒకప్పుడు పవర్ ప్రాజెక్ట్స్ అన్ని గవర్నమెంట్లే చేసేవాళ్ళం. అసలు కరెంట్ ఉండేది కాదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ ఏదో 5-10 గవర్నమెంట్లో ఉండేటివి. ఈరోజు ప్రపంచం మొత్తం హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ తెలుగు కమ్యూనిటీకి వచ్చిందంటే నాలెడ్జ్ ఎకానమీలో మన వాళ్ళు ముందున్నారు. ఆ నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ ఐటీ. ఆ ఐటీ స్టార్ట్ చేసింది 30 ఏళ్లకు మునుపు కాలేజీలు. ఆ కాలేజీలన్నీ కూడా అప్పుడు వచ్చిన కాలేజీలన్నీ ప్రైవేట్గానే ఇచ్చాం. అందరూ దేశం అంతా ఇచ్చారు, మనం ఇచ్చాం. దెర్ ఆర్ 3 మోడల్స్ ఇక్కడ: ప్రైవేట్, గవర్నమెంట్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి. రోడ్లు ఏంటి? వాళ్ళు కాదు, డెవలప్ చేస్తారు, యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు, సమర్థవంతంగా పార్ట్ హోల్ లేకుండా పెడతారు. చేసిన తర్వాత ఆఫ్టర్ 20 ఇయర్స్ ఆర్ అప్పటికప్పుడు వేరియస్ మోడల్స్ ఎమర్జ్ అవుతా వచ్చాయి. ఆ మోడల్స్లో మనకు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గడచిన నాయకులు మాట్లాడుతున్నారు ప్రైవేట్ చేసేసారని. దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్, పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నష్టాలతో వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఆస్తి ఎవరిది? మందే. గైడ్లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేసాం? మనమే ఫ్రేమ్ చేసాం. దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం? మనమే చేస్తాం. ఇప్పుడుండే సీట్ల కంటే సీట్లు పెరుగుతున్నాయి. 100% అవుట్ పేషెంట్స్ ఫ్రీ. గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే బెటర్గా ట్రీట్మెంట్. 70% ఇన్ పేషెంట్స్. మనం పంపించిన ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లే ఉంటారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఎందుకు ఒకప్పుడు వీళ్ళే సీఎం రిలీఫ్ కర్ణాటక లేకపోతే హైదరాబాద్, తెలంగాణ, చెన్నైకి పంపించారు. వై అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అన్నీ కూడా చాలవనే కదా. అలాంటప్పుడు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు నష్టం ఏంటి? మీరు కంప్లీట్ చేశారు ఈ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు. 500 కోట్ల రూపాయలు రిషికొండకు పెట్టారు. ఆ 500 కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఆ 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చేటివి. కమిట్మెంట్ లేని పరిపాలన ఇది. నేనైతే ఆ పని చేయను, నేనైతే ఆ పని చేయలేను. దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈరోజు దేశం కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ చూసినా ఒక విధానం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళారు. నీతి ఆయోగ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, అనేక రకాలైన హైబ్రిడ్ మోడల్స్లో వెళ్ళారు. ఓకే, ఈ ప్రాజెక్ట్ మీరు చేయండి, దీంట్లో మీకు నష్టం వస్తుంది, 40% వరకు మేము ఫైనాన్స్ చేస్తాం, సబ్సిడీ ఇస్తాం. ఒక 5-6 ఏళ్ళు అయితే వైబిలిటీ వస్తుంది, సస్టైన్ అవుతుంది. దిస్ ఈజ్ ది మోడల్స్ ఆర్ వర్కింగ్. నేను వెల్ఫేర్ చేయాలి. ఇంకొక పక్కన కూడా గుర్తుపెట్టుకోవాలి మనందరం. ఒకప్పుడు గడిచిన ప్రభుత్వంలో చేసిన తప్పులు ఎన్నున్నాయంటే డబ్బులు కావాలి, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు. అప్పులు తేవాలి. అప్పులు తేవాలంటే
సస్టైనబిలిటీ లేదని ఆలోచిస్తే ఇంట్రెస్ట్ పెంచేస్తారు. మీరు కలెక్టర్స్కి అందరూ చూస్తూ ఉంటారు. ఎవరైనా ఒక కంపెనీ పెట్టిన వాడు రెగ్యులర్గా పే చేసి ఆ కంపెనీకి భవిష్యత్తు ఉందనుకుంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తాడు. ఎవరైనా ఒక కంపెనీ పెట్టి రిస్క్ ఉందనుకుంటే రిస్క్ ఫ్యాక్టరీ కింద ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడా 13-14%తో డబ్బులు తీసుకొచ్చారు. డెట్ సర్వీసింగ్ హెస్ బికమ్ ఏ బిగ్ ప్రాబ్లం. అంటే వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి, మళ్ళీ మనం వెల్ఫేర్ చేయాలి. ఇంకొక పక్కన అనాలోచితమైన ధోరణితో ఆ రోజు మీరు చూస్తే అన్ని రాష్ట్రాలు ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ తగ్గించారు. ఇక్కడ 100% చేసేసారు. రాష్ట్ర రెవెన్యూస్ మొత్తం ఎస్టాబ్లిష్మెంట్కి సరిపోతుంది, చాలుకొచ్చే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ చెప్పిన వెల్ఫేర్ ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి అందరూ కూర్చొని పెట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని రీనెగోషియేట్ చేస్తున్నాం. క్రెడిబిలిటీ పెంచాం. ఇప్పుడు ఎక్కడ కూడా 9% కంటే వడ్డీ ఎక్కువ ఉంటే కార్పొరేషన్స్ కానీ గవర్నమెంట్ కానీ అన్ని రీనెగోషియేట్ చేసి తగ్గిస్తున్నాం. అంటే దగ్గర 25% వడ్డీ తగ్గుతుంది. ఇలాంటి సాఫ్ట్ లోన్ ఉంటే సాఫ్ట్ లోన్కి వెళ్తున్నాం. ఈ విధంగా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ డెట్ రీస్ట్రక్చర్ చేయడమే కాకుండా రీపేమెంట్ ఎట్ చేయగలుగుతాము, వెల్త్ క్రియేషన్, రెవెన్యూ జనరేషన్కి మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటివి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే కావాలని క్రిటిసిజం కోసం క్రిటిసైజ్ చేస్తే మనం భయపడవలసిన అవసరం లేదు. ప్రజలకు కూడా చెప్పాలి. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్ చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా మళ్ళా గవర్నమెంట్ దృష్టికి రావాలి. శాంక్షన్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ కానీ ప్రాక్టీసెస్ కానీ. అదే మన ప్రాపర్టీ కూడా ప్రైవేట్ వాళ్ళు మేనేజ్ చేయాలంటే విత్ ఇన్ నో టైం. ఒక రోడ్డు ఉంది, ఒక రోడ్డు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే పార్ట్ హోల్ పోతే పూర్తి చేయడానికి రియల్ టైంలో చేయగలుగుతాడు. అదే మన గవర్నమెంట్ అవుతానే ఆ రోడ్డు పోయిన తర్వాత మొత్తం బడ్జెట్ ఉండాలి. బడ్జెట్ లేకపోతే పార్ట్ హోల్ వేయరు. ఒకవేళ ఇచ్చినా శాంక్షన్ చేయాలి. ఆ శాంక్షన్ చేసిన తర్వాత ఈ ప్రొసీజర్ అయ్యే లోపల పార్ట్ హోల్ 10 రెట్లు పెరుగుతుంది. అక్కడి నుంచి మనకు డబ్బులు లేదు కాబట్టి వదిలేస్తాం. 5 ఏళ్ళు నేను చూశాను. ఇప్పుడు నేను చూస్తే ఎంత బ్యాడ్ అంటే నేను అవి కూడా చెప్తాను. వారసత్వంగా వచ్చిన సమస్యలు కొన్ని హ్యాండిల్ చేశాం, కొన్ని ఇంకా చేయాల్సిన అవసరం. ఐ విల్ టెల్ యూ దట్ ఆల్సో. ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ మీరు ఆలోచించుకున్నప్పుడు, మీరు పనిచేసినప్పుడు ఏ పని చేస్తే ఆ పని వల్ల ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి ఒక మంచి ఇంపాక్ట్ వస్తుందో బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా షేర్ చేయడానికి ఫస్ట్ టైం మీరు పంపించడం అన్నీ చూసాం. ఒక కమిటీ వేసి ఆ కమిటీ అంతా చూశారు. ఒక 6 జిల్లాలు మాత్రం సెలెక్ట్ చేశారు. ఉండే వాటిలో 6 జిల్లాలు వచ్చాయి. 6 బెస్ట్ ప్రాక్టీసెస్ చూసుకొని ఏమేమి అమలు చేయగలుగుతామని చేస్తాం. ఇది కంటిన్యూగా నిరంతరం మనం చేసే పనుల్లో ఇంకా ఈ విధంగా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా స్వర్ణాంధ్ర 2047 10 సూత్రాలు, జీరో పావర్టీ, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్. నేను ఎవ్రీడే చెప్తున్నా, ఎంప్లాయ్మెంట్. పావర్టీ ఎంత ముఖ్యమో జీరో పావర్టీ, ఎంప్లాయ్మెంట్ అంతే ముఖ్యం. పాపులేషన్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, వాటర్ సెక్యూరిటీ, ఫార్మ్ అగ్రిటెక్, గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీస్, లాజిస్టిక్స్, కాస్ట్ ఆప్టిమైజేషన్, ఫ్యూయల్ ఎనర్జీ, ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్. ఈ 10 మంది ఆఫీసర్స్ కూడా ఇన్ఛార్జ్ పెట్టాం. వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక క్లారిటీ వస్తుంది. ఈ 10 సమస్యలు మనం అడ్రస్ చేయగలిగితే 15% గ్రోత్ రేట్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. ఇంకా అన్సర్టనిటీ ఉండదు. అదే మరి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్, జాబ్ మేళాస్ అని చెప్పాను, దానిపైన డిస్కస్ చేస్తున్నాం. రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్స్, ఈ 2 కూడా మనం వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్ లాస్ట్లో రేపు మధ్యాహ్నం లా అండ్ ఆర్డర్ పెట్టుకున్నాం. రోడ్ సేఫ్టీ, అదే సమయంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం చాలా వరకు ఇంప్రూవ్ చేశాం. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో
సివిలియన్స్ కూడా భద్రత లేని పరిస్థితి నుంచి ఈరోజు చాలా ఇంప్రూవ్ చేశాం. అయితే ఇంకా చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని వర్కౌట్ చేయాలి. ఇక్కడ చూసినప్పుడు నేను మీకు చెప్పాను ఏ విధంగా చేస్తున్నాను చెప్పేదంటూ చూస్తే హైయెస్ట్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ సర్వేలు చేసినప్పుడు డిఫరెంట్ ఫీడ్బ్యాక్ తీసుకొని అనలిటిక్స్ తయారు చేస్తే హైయెస్ట్ ప్రాబ్లం వారసత్వంగా వచ్చిన సమస్య పూర్ రోడ్స్. అది R&B కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఏజెన్సీ ఏరియా కావచ్చు, 17% రోడ్స్. ఇంకొక పక్క డ్రైనేజ్ ఇష్యూస్ 5.3% డ్రైనేజ్. వాటర్ క్రైసిస్ చాలా వరకు ఇప్పుడు వాటర్ సెక్యూరిటీ తీసుకొస్తున్నాం. స్టిల్ దెర్ ఈజ్ కొన్ని ప్రాంతాల్లో నీళ్ళు లేవు కాబట్టి దాని మీద పబ్లిక్ థింకింగ్ 4.3%. హౌస్ ఇష్యూ 3.8%. అన్ఎంప్లాయ్మెంట్ 3.3%. అగ్రికల్చర్ ప్రైసెస్ సపోర్ట్ లేదనేది 2.4%. పెన్షన్స్ ఇంకా కొంతమంది అడిగేవాళ్ళు చూస్తే మేజర్ సమస్య 2%. నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్ 1.1. ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి, సింగిల్ లార్జెస్ట్, బట్ ఓవరాల్గా చూసినప్పుడు 1.3% పబ్లిక్లో. ఇంక్రీజ్డ్ ఎలక్ట్రిసిటీ బిల్స్ మనం పెంచలేదు, పెంచిందే పెంచాం. అక్కడి నుంచి మనం చెప్పాం, ఇప్పుడు పెంచడం లేదు. అది ఒక్కొక్కసారి డిపార్ట్మెంట్స్ కమ్యూనికేషన్ కూడా చాలా ముఖ్యం. పని చేయడం ఎంత ముఖ్యమో అది ప్రజలకి చెప్పడం కూడా చాలా ముఖ్యం. ఇదొక పక్కన కొద్దిగా 0.4% పవర్ కట్. అదే మరి ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ సపోర్ట్ 0.4. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్మెంట్ ఇంకొక 0.3. నో ఇష్యూస్ అని చెప్పిన వాళ్ళు ఐఎమ్ వెరీ హ్యాపీ 51%. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. కనీసం 50% మేము బాగానే ఉన్నాం, ఇచ్చినందుకు సాటిస్ఫై అవుతామని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇది పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్, వీఆర్ నాట్ హియర్ ఫర్ నెంబర్స్. ఏదో నేను ఒక నెంబర్స్ అవసరం, నెంబర్స్ అలోన్ కెనాట్ సర్వ్ ది పర్పస్. దట్ ఈస్ వేర్ ఐ వాంట్ టు ఇంప్రెస్ అపాన్ ఆల్ ఆఫ్ యూ. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు ట్రస్ట్ అది గవర్నమెంట్. ట్రస్ట్ అనేది మాటలతో రాదు. ఆల్వేస్ మనం చూస్తుంటాం, ఒక వ్యక్తికి కానీ, ఒక కంపెనీకి కానీ, ఒక గవర్నమెంట్కి కానీ కొంత క్రెడిబిలిటీ ఉంటుంది. ఆ క్రెడిబిలిటీ విశ్వసనీయతతో వస్తుంది, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని కలెక్టివ్గా మనం ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఈ గవర్నమెంట్కి ఉంది. మొన్న 14 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయంటే ఒక విశ్వాసం, వీళ్ళు డెలివర్ చేయగలుగుతారు, మళ్ళీ వీళ్ళు మనం అనుకున్న ప్రాజెక్ట్ రిస్క్ ఉండదు అనే ఉద్దేశంతో చేశారు. అలాంటి నమ్మకాన్ని కల్పించి మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నమ్మకం. రెండోది సాటిస్ఫాక్షన్. నమ్మకం అలోన్ కెనాట్ హెల్ప్. ఎప్పటికప్పుడు ఆ నమ్మకాన్ని పెంచుకోవాలంటే వాళ్ళొక ఏ పని వచ్చినా న్యాయంగా అన్ని పనులు మనం వాళ్ళు చేసిన తప్పుడు పనులు చెప్తే చేయలేం, కానీ వాళ్ళు వచ్చిన రైట్ వర్క్ చెప్తే చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క గ్రీవెన్స్ వచ్చినప్పుడు మల్టిపుల్ టైమ్స్ వస్తే వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఆన్లైన్లో అది కూడా పెడతాం. 2 బ్రదర్స్లో గొడవ ఉంది, ఆయన పరిష్కారం చేయమంటారు, 2 వినరన్నమాట. ఎన్ని మాటలు చెప్పినా వినరు. ఏ పక్క సైడ్ తీసుకోలేం. తల్లి కొడుక్కి, లేకుంటే అన్న చెల్లెల మధ్య, ఇలాంటి పర్సనల్ బంధువుల మధ్య, బ్రదర్స్ మధ్య ఇలాంటివి వస్తున్నాయి. అవన్నీ కూడా పెడతాం, పెట్టి ఎక్కడికక్కడ ఎడ్యుకేట్ చేస్తాం. లిటిగేషన్ ఈజ్ ది వరస్ట్, ఐఎమ్ టెలింగ్ యూ. ఏ వ్యక్తి అయినా, ఏ గవర్నమెంట్ అయినా, ఎవరైనా సరే కావాలని లిటిగేషన్ పెట్టుకున్న వాళ్ళు లిటిగెంట్స్గా మిగిలిపోతారు తప్ప వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేరు. కాబట్టి మనం దాన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం చేద్దాం. రెండోది, నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా,
మనందరి ఎయిమ్ క్లియర్ అండ్ విజిబుల్ ఇంపాక్ట్. మీరు బాగా చేశావనేది ఒక ఎత్తు అయితే, మీరు చేసిన పని ఫలితం ఫీల్డ్లో కనపడాలి. ఏదో మీరు 4 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పేయడం కాదు. ఒకరోజు సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ ట్రెండ్లు క్రియేట్ చేయడం కాదు. ఒకరోజు క్రియేట్ చేస్తే 1 నిమిషం ఉంటుంది, కానీ రియల్ వర్క్ అనేది శాశ్వతంగా ఉంటుంది. అది కూడా అవసరం. మళ్ళీ సోషల్ మీడియాలో చెప్పకపోతే ప్రజలకు అర్థం కాదు. ఇది ఏ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, క్లియర్ అండ్ విజిబుల్ పాజిటివ్ చేంజ్ ఇన్ ద డిస్ట్రిక్ట్. దట్ ఈస్ అవర్ డ్యూటీ. దట్ ఈస్ వేర్ ఐఎమ్ మెజరింగ్ ఎవ్రీథింగ్, ఇన్క్లూడింగ్ మై సెల్ఫ్. ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ రివ్యూ చేసుకుంటాను. నేను మాట్లాడిన రైట్ మాట్లాడానా, ఎక్కడన్నా తప్పు మాట్లాడానా, ఎట్లా నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఎవ్రీ మినిట్ ఐఎమ్ కరెక్టింగ్ మై సెల్ఫ్. ఇంకొక పక్కన కలెక్టర్స్, యు ఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఏ జిల్లా అయినా సరే ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ కావాలంటే ఆ జిల్లా కలెక్టర్ల పైన ఆధారపడుతుంది. యు ఆర్ ది చీఫ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. మినిస్టర్స్ పొలిటికల్ హెడ్, ప్లానింగ్ బోర్డ్ చైర్మన్స్ ఉంటారు. మీరిద్దరూ గుర్తుపెట్టుకోవాల్సిన మళ్ళీ దిస్ ఈజ్ ఏ నాట్ ఏ డిక్టేటర్ అయితే, లేకపోతే ఎలక్షన్స్ లేకపోతే మన ఇష్ట ప్రకారం మనం చేయొచ్చు. చైనా అయితే 20 ఏళ్ళకు ప్లాన్ చేసి కొట్టేయచ్చు, కానీ 5 ఏళ్ళకు ఒకసారి మీ మ్యాండేట్ తీసుకోవాలి. మళ్ళీ దెర్ ఈజ్ ఎ ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్ మ్యాండేట్ ఈజ్ వెరీ క్లియర్. నాట్ ఓన్లీ డెలివర్, మీరు ఆ యొక్క డెలివరీ చేసేటప్పుడు పొలిటికల్ హెడ్స్ ద్వారా ఆ పనులయ్యే మెసేజ్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. అదర్వైజ్ బెస్ట్ కలెక్టర్గా మీరు ఉండాలి. ఆ డిస్ట్రిక్ట్లో ఉండే ఎన్డీఏ ప్రభుత్వానికి పేరు రావాలి. ఈ రెండు రాకపోతే మీరు బాగా పనిచేయచ్చు, పేరు రాకపోతే దానివల్ల ఫలితాలు ఉండవు. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను చాలామంది కలెక్టర్స్ని చూశాను. చేసిన తర్వాత వాళ్ళ క్యారియర్లో వాళ్ళందరూ కూడా ఎంత మెమరీ ఉందంటే, ఒకప్పుడు ఏవిఎస్ రెడ్డి ఉండేవాడు, కృష్ణా కలెక్టర్ పనిచేశాడు. ఆ కృష్ణా కలెక్టర్గా పనిచేసే ఆ ప్రజల్లో కొన్ని డికేడ్స్ అతను గుర్తున్నాడు. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారు. ఇట్ ఈస్ ది బెస్ట్ ఇన్ యువర్ క్యారియర్, ఐఎమ్ టెల్లింగ్ యూ. ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఐఏఎస్ కావాలని, ఆ తర్వాత కలెక్టర్ కావాలని, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ కావాలని. చీఫ్ సెక్రటరీ కొంతమంది అవుతారు ఆ బ్యాచ్లు బట్టి, కానీ కలెక్టర్స్ మెజారిటీ అవుతారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అది మీరు ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరినీ మళ్ళీ చెప్తున్నా, యు ఆర్ సర్వింగ్ ది పీపుల్. ట్రీట్ citizens properly. Prioritize needs of the people. How quick, how effectively మీరు రిజాల్వ్ చేయగలుగుతారో దానికి మీలో మీ మైండ్లో ఎప్పుడు పనిచేయాలి. ఒక కంప్యూటర్ చిప్ మరి మీ మైండ్ పనిచేసే పరిస్థితులు ఉండాలి. ఎంత తొందరగా చేయగలుగుతాం, ఎట్లా ఇచ్చేసి పంపించేయడం కాదు. ప్రియారిటీలో ఎట్లా చేయగలిగితే దానివల్ల ఇంపాక్ట్ వస్తుంది. అదే మరి ఇంకొక పక్కన ఇవన్నీ కూడా మీరు చేయాల్సింది, దీనిపైన ప్రజలు మనల్ని జడ్జ్ చేసే పరిస్థితి వస్తారు. ఇప్పుడిప్పుడు ఒకప్పుడు ఆంధ్ర అంటే రైట్ ఆఫ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే జరుగుతూ ఉంది, గూగుల్ వచ్చింది, లేకుంటే బాగా గవర్నెన్స్ ఉంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సిఐ బాగా జరిగింది అని ఇప్పుడిప్పుడు ఒక ఇంపాక్ట్ వస్తూ ఉంది. నా ఉద్దేశం, వన్ డే ఇండియాలో అన్ని రాష్ట్రాలు మాట్లాడే పరిస్థితి రావాలి. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మన వైపు చూసే పరిస్థితి రావాలి. ఎయిదర్ గ్రీన్ ఎనర్జీ ఆర్ ఇండస్ట్రీ ఆర్ సర్వీసెస్ ఆర్ ది వే వీఆర్ గవర్నింగ్. ఈరోజు మీరు చూస్తే మన దగ్గర ఏఐ డేటా సెంటర్స్ వస్తున్నాయి, క్వాంటమ్ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తూ ఉంది, స్పేస్ సిటీ,
డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, ఈవెన్ సెమీకండక్టర్, ఈవెన్ గ్రీన్ ఎనర్జీ హబ్ కింద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, you name any latest, everything is coming. Nowhere in the world డేటా లేక్ పెట్టి ఇంటిగ్రేట్ చేసింది లేదు. నిన్ననే మాట్లాడిన సంజీవని ప్రాజెక్ట్, హెల్త్లో డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వచ్చి ప్రివెంటివ్, క్యూరేటివ్, రియల్ టైం మానిటరింగ్ మనం చేయగలిగితే కాస్ట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తగ్గడమే కాకుండా సిటిజన్స్ బర్డన్ తగ్గుతుంది. ఇట్ విల్ బి గేమ్ చేంజర్. గైడ్స్ అండ్ ఆల్సో అదర్ ఎక్స్పర్ట్స్ దే ఆర్ గైడింగ్ అస్. ఇది జరిగితే దీన్ని మనం రిప్లికేట్ చేయగలుగుతాం, అదర్స్ కూడా హెల్ప్ చేసే పరిస్థితికి వస్తాం. అలాంటి దీనికి మనం ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఫైనల్గా ఇవి చేస్తూనే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఎవ్రీడే చూసినప్పుడు మీ లీడర్షిప్ కింద మీరు ఏ విధంగా చేయగలుగుతారు అనే దానిపైన మనం వర్కౌట్ చేసుకోవాల్సింది. రేపు ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ హ్యాస్ టు ఇంపాక్టెడ్ అవర్ పాలసీస్ ఆర్ అవర్ పర్ఫార్మెన్స్. ఎయిదర్ పెన్షనర్స్ పెన్షన్ ఇవ్వచ్చు. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే మీరు చూస్తే హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ పెన్షనర్స్ రిసీవ్ చేసుకోవడం ఉంది. ది వే వీఆర్ డీలింగ్ దెమ్, డిస్ట్రిబ్యూటింగ్ దెమ్ ఈజ్ ఇంపార్టెంట్. 92% సాటిస్ఫాక్షన్ పెన్షన్స్ డెలివరీ. అలాంటి మోడల్స్ మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇళ్ళు లేని వాళ్ళు, హోమ్లెస్, ఫార్మర్స్, ఉమెన్, children, doctors, youth, every section of the society, every village, we have to touch now. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరే పరిస్థితి వస్తుంది. అదే మరి నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, యంగ్స్టర్స్ ఐడియాస్ తీసుకోండి, సీనియర్స్ విజ్డమ్ కూడా తీసుకోండి, బ్లెండ్ ఇట్ ది బెస్ట్. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. మీరు ఇన్ బిట్వీన్ ఉన్నారు ఇప్పుడు, ఆల్ కలెక్టర్స్. నెక్స్ట్ అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీరు సెక్రటరియట్కి వచ్చేస్తారు. కాబట్టి ఏం చేస్తారు నాకు తెలియదు. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం, మీకు ఏది వచ్చినా పొలిటికల్గా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పనులు మీరు చేయలేరు. అది పొలిటికల్ మేనేజ్మెంట్, పాలిటీషియన్స్ చేస్తారు. ఫర్ రైట్ థింగ్ ఆల్సో యూజ్ దేర్ సర్వీస్ అండ్ ముందుకెళ్ళండి. ఇంకొక పక్కన నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈ గవర్నమెంట్ అనేది రోడ్ బ్లాక్స్ అన్ని క్లియర్ చేసి ఎక్కడికక్కడ ముందుకు చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. మీరే ఒక రోడ్ బ్లాక్గా తయారు కాకూడదు. కొంతమంది అడ్మినిస్ట్రేషన్ నేను చూస్తాను, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు బిల్డప్ చేసుకున్న విధానం ఏ పని కూడా కాకుండా ఉండటం, దానివల్ల ఫలితాలు రావు. ఆ పాజిటివ్ థింకింగ్ని మీరు అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. యాజ్ ఆన్ టుడే ఐఎమ్ టాకింగ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. నౌ ఐఎమ్ టాకింగ్ స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్. అండర్లైన్ చేసుకోండి. మీరు ఏదైతే ఎంత ఫాస్ట్గా మీరు గ్రీవెన్సెస్ అన్ని గవర్నెన్స్ ద్వారా పరిష్కారం చేశారు, గ్రీవెన్సే కాదు, అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్ ఎంత ఫాస్ట్గా డెలివర్ చేయగలిగారు. నెంబర్ 2, సిటిజన్ సాటిస్ఫాక్షన్ మీ జిల్లాలో ఎంత హైయెస్ట్ ఉందో దట్ ఈస్ ది కొలమానం. ఇక్కడ అవన్నీ కాదు. ఈ యాంగిల్లో మనం ముందుకెళ్దాం. నేను కూడా ఎక్కువ కాకుండా, ఎందుకంటే 11:15 పెట్టుకుందాం, నాకు టైం ఇచ్చారు. నేను కూడా టైంకి అవాయిడ్ అవుతున్నాను. ఒక 3 నిమిషాల ముందే కట్ చేసుకుంటున్నాను. కాబట్టి దయచేసి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, కరెక్ట్గా 1:15 లంచ్ అంటే 1:15 లంచ్కి వెళ్దాం. అదే సమయంలో ఇచ్చిన టైంని సద్వినియోగం చేసుకొని ముందుగానే ప్రిపేర్ అయ్యి అందరం కూడా డెలివరీ చేద్దామని తెలియజేసుకుంటూ, మరొక్కసారి అందరినీ నేను కోరేది అంటే, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను.
నేను రాగద్వేషాలకు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ఇక్కడుండే మేము అందరం కూడా కోalition గవర్నమెంట్లో రాగద్వేషాల కంటే లైక్స్ అండ్ డిస్లైక్స్ కంటే పర్ఫార్మెన్స్ ఈజ్ అవర్ క్రైటీరియా. అది మా మంత్రులు కానీ అధికార యంత్రాంగం కానీ లాస్ట్లో ఉండే అడ్మినిస్ట్రేషన్ కానీ ఇక్కడుండే లాస్ట్ మైల్లో కూడా అందరినీ ఎందుకు తీసుకున్నా అంటే ఈరోజు అడ్మినిస్ట్రేషన్ పైన క్లారిటీ ఇవ్వడం. ఒక 4-5 సార్లు మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్గా నేనేం ఆలోచిస్తున్నా, ఇక్కడుండే మంత్రులు ఏం డెలివర్ చేస్తున్నాం, ఇక్కడ ఈ మీటింగ్లో ఏం మాట్లాడడం ప్రతి ఒక్కరు క్లారిటీ ఉంటే ప్రిపరేషన్ మైండ్ సెట్ మారడం ఈజీగా ఉంటుంది మీకు అందరికీ. మీరు చెప్తాను ఇమీడియట్గా అమలు చేసే మళ్ళీ మీరు దాన్ని సరిగా సద్వినియోగం చేసుకోకపోతే ఆ ప్రాబ్లం ఉంటుంది. అందుకే ఫస్ట్ టైం ఇంతకుముందు కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాం కానీ లైవ్లో పెట్టాం. ఈరోజు మనం ఇక్కడ డిస్కస్ చేసేది పబ్లిక్ ఇష్యూసే. అలాంటప్పుడు లైవ్ పెట్టకుండా ఏదో రహస్యంగా మీ 26 మందితో మాట్లాడి మేము 100 మంది మీ మీద పడి మీరు ఎంతో పైన ప్రెషర్ పెట్టడం కంటే కూడా ట్రాన్స్పరెంట్గా చేసి 360 డిగ్రీ ఐ వాంట్ టు అనలైజ్ దెన్ విచ్ ఈజ్ రైట్ విచ్ ఈజ్ రాంగ్ హూ ఈజ్ డూయింగ్ బెటర్ దాన్ని అధ్యయనం చేసుకుంటూ ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ప్రపంచం అంతా కూడా పోటీ ప్రపంచంలో ఉన్నప్పుడు అలాంటి స్కిల్స్ డెవలప్మెంట్ చేయడమే కాకుండా అలాంటి వాతావరణంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఆ డైరెక్షన్లో ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ 2 days మీరు చేసిన మంచి పనులు మీరు గర్వపడే విధంగా ఉంటాయి. ఎక్కడన్నా ల్యాప్సెస్ ఉంటే మీరు అసూయపడాలి. నాకంటే ఇంకొక రాష్ట్రం బాగా చేసిందంటే నేను 2 నిమిషాలు నిద్రపోను, నాకు అప్సెట్ అయిపోతాను. ఎందుకు వాళ్ళకంటే మనం ఎట్లా మిస్ అయ్యాం, ఎందుకు మిస్ అయ్యాం, ఎక్కడ మిస్ అయ్యాం, ఐ హావ్ టు కరెక్ట్ ఇట్. అక్కడి నుంచి నేను ఇంపల్సివ్గా ఉంటాను, అది అయ్యే వరకు మళ్ళీ. దట్ ఈజ్ మై నేచర్. కాబట్టి మీరు కూడా అలాంటి ఇవి పెట్టుకుంటే ఈజీ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి కలెక్టర్స్కి, ఇక్కడుండే ఆఫీసర్లకి, సహచర మంత్రివర్గ సభ్యులకి, రాష్ట్రం మొత్తం ఈ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ యూనిట్ హెడ్స్కి అందరికి కూడా స్వాగతం పలుకుతూ ఇక్కడి నుంచి మనందరం కలిసి సమిష్టిగా పనిచేసి వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ని మనం ఎస్టాబ్లిష్ చేయాల్సిన కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ అనండి. Sir, thank you very much, sir. We will break for 15 minutes. We have to follow time. We should assemble here by 11:29. ఏషియన్లో మా వినాయక సంఘంలో ఇన్నోవేషన్ 13 లక్షలు వినాయక గారు మా పాల్గొన మీరు సాక్షి ఇచ్చారు సార్. ప్లానింగ్ ఇంకా బాగాలేదు సీన్ స్వామి సార్ కదా బయటకెళ్ళి